ఈ రోజు మా పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ కి సోయా చంక్స్ పులావ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ ని వాటర్ లో కడిగి నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ లో మీల్ మేకర్ ని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. దాని తర్వాత వాటర్ అంతా పోయే వరకు స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్, సాల్ట్ ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఈ రోజు నేను ఇక్కడ గ్రేటెడ్ జింజర్ గార్లిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ లో ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కొంచెం సేపు సాటే చేసుకోవాలి. దాని తర్వాత టమాటోస్, చాప్ చేసి పెట్టుకున్న మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీల్ మేకర్ యాడ్ చేసి హై ఫ్లేమ్ లో 2 మినిట్స్ వరకు బాగా సాటే చేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసి సాల్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ పులావ్ అయితే రెడీ అయింది. చాలా సింపుల్, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇద్దరు పిల్లలకి పెరుగుంటే చాలు, ఏది అవసరం లేదనమాట. అందుకే బాయిల్డ్ ఎగ్ ఈ రోజు పెట్టట్లేదు, పెరుగిచ్చాను. అలాగే కట్ చేసి పెట్టిన క్యూకుంబర్స్ కూడా ఇస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్, వాళ్ళకి చాలా ఇష్టం. స్నాక్స్ లోకి యాపిల్ ఇంకా డేట్స్ ఇస్తున్నాను. యాపిల్ ని కట్ చేసిన తర్వాత వాటర్ లో సాల్ట్ వేసి కొంచెం సేపు అలా సైడ్ లో పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. బాయ్.